తర్వాత తరాల వారు నిన్ను ఒక ధన్యురాలిగా చూడాలనే దేవుడు ఆశిస్తున్నాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. తల్లిదండ్రుల గురించి కావచ్చు, ఆ పైనున్న తరాలు ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించిన వారై ఉంటే, ఆ తర్వాత తరాలు వారి యొక్క మంచితనాన్ని, వారి భక్తిని గనుక కీర్తిస్తూ ఉంటే, అది ఆశీర్వాదకరమైన జీవితం. దేవుడు ఎంత గొప్పవాడు ఆయన. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ రెండో పత్రికలో ఇలా అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు జనులై ఉంటారు, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తిగల దేవుడు చెప్పుచున్నాడు అనే మాట అక్కడ వాడాడు. మన దేవుని బిడ్డలని ఎవరు చెబుతున్నారు? మనం ఆయన కుమారులను కుమార్తెలని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు, ఎవరు చెబుతున్నారు అంటే సర్వశక్తి గలవాడు చెబుతున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మన దౌర్భాగ్య స్థితిని బట్టి, మన పాపాన్ని బట్టి, మన అపరాధములను బట్టి, మన తిరుగుబాటుతనాన్ని బట్టి మనం దేవునికి దగ్గరగా వచ్చే అవకాశమే లేదు. కానీ దేవుడు తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా మనందరినీ తన దగ్గరగా చేర్చుకోవాలని ఆశించి, సిలువలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి, ఆ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో, యేసుక్రీస్తు ప్రభు నా కోసం ప్రాణం అర్పించారని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు నేను చేర్చుకుంటాను, వారు నాకు జనులై ఉంటారు, వారు నా కుమారులై ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కుమారత్వం అందించబడింది. దేవుని బిడలయ్యే అధికారం దేవుడు మనకిచ్చాడు. మనం బిడలం కాబట్టి ఆయనకు వారసులం అన్నాడు బైబిల్లో. ఆయన ఇచ్చే శాంతికి మన వారసులం, ఆయన సమాధానంలో మన వారసులం, ఆయన ఆశీర్వాదాలకు మన వారసులం. వాట్ ఏ కంఫర్టింగ్ మెసేజ్ ఇట్ ఈస్.